ప్రైజ్ ద లార్డ్. సర్వోన్నతుడైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ బిడ్డలంగా నీ మందగా మేమున్నాం. యూట్యూబ్లో, ఫేస్బుక్లో బిడ్డలు ఎక్కడి నుంచి అయితే వీక్షిస్తున్నారు వారందరితోనూ మాతోనూ నాతోనూ మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు చాలా 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 గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. నేను మీతో మాటలు మాత్రం చెప్పుటలేదు, కానీ నేను చూచుచున్నవాడిగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన వైకోజాం ప్రార్థనలో దేవుడు ఒక చక్కటి దర్శనం ఇచ్చాడు. ఏం కార్యాలు ఆయన చేయబోతున్నాడో అవి చూపిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దర్శనం నేను బహుశా ఇంట్లో నేను పంచుకున్నప్పుడు అది కళ అని చెప్పినట్టున్నాను. కళ కాదు, అది దర్శనం. నేను ప్రార్థనలో ఉన్నాను, అలా ప్రార్థనలోనే ఉన్నాను, అలా చూస్తూ ఉన్నాను, మరలా ప్రార్థనలో మెలకు అవుతున్నాను. నిద్ర కాదు, అది ప్రార్థనలోనే ఉండి దర్శనం చూస్తున్నాను. దర్శనం. ప్రైజ్ ది లార్డ్. నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మన ప్రార్థనలు అన్నీ ప్రభు ఆలకిస్తున్నాడు. మన ప్రార్థనలు ఆయనకు ప్రీతికరంగా ఉన్నాయి. ఇన్ ద డేస్, కమ్మింగ్ డేస్, రానున్న రోజులలో ఈ పరిచర్యను దేవుడు అతిగా అతిగా వేగవంతముగా దేవుడు ఎత్తబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, కడవరి మందిరము యొక్క మహిమ మొదటి మందిరము మహిమ కన్నా గొప్పదిగా ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది. కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ దినాన దేవుడు కడవరి మందిరం యొక్క మహిమను ఎలాగా హెచ్చించాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుడు ఎలాగ హెచ్చించాలని ఆశపడుతున్నాడు, దుష్టుడు ఎలాగ దించాలని ఆలోచిస్తున్నాడు, మనము ఈ దినాన చూడబోతున్నాము. ప్రైజ్ ది లార్డ్. నమ్మండి, దేవుడు సజీవుడై ఉన్నాడు. ఆయన మాటలు సజీవమై ఉన్నవి. ఆయన ప్రతి వాక్కు సజీవమైనదై మన ఎడల కార్యరూపం దాల్చుచున్నది. ఆమేన్. ఎవరైతే ఇది నమ్ముతారో అది వాళ్ళ పట్ల జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అది వారి పట్ల జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు వచ్చి సమాజ మందిరంలో ఆయన యెషయా గ్రంథం విప్పి, దేవుని ఆత్మ నా మీద ఉన్నది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అని యెషయా గ్రంథం ఆయన చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులు ఆ మాటలు విన్నారు. ఆ మాటలు వింటూ ఉన్నారు. ఆయన అంటున్నాడు, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేర్చబడింది అని చెప్పినప్పుడు వారు ఆ మాటలు నమ్మలేదు. యూదులు, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు కొందరు ఆయన నమ్మలేదు, ఆ మాటలు నమ్మలేదు. కానీ దేవుని సంగమా, అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభువారు అలాగా ఒక చోట నుండి ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక అంధుడు, ఒక గుడ్డివాడు, పుట్టుకతో అంధుడైన వాడు, అతడు ఎవరు ఇక్కడ నుంచి వెళ్తున్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నజరేయుడైన యేసు ఇక్కడ నుంచి వెళ్తున్నాడు అని. ఓహో, నజరేయుడైన యేసు, ఆ పుట్టుకతో అంధుడైన వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయడం మొదలుపెట్టాడు. అక్కడున్న వారందరూ అంటున్నారు, నిమ్మలంగా ఉండు, ఎందుకు కేకలు? అతడు ఇంకా బిగ్గరగా కేకలు వేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు ఆగి అతడిని దగ్గరికి తీసుకుని, నువ్వు ఏం ఆశిస్తున్నావు నా యుద్ధ నుంచి నువ్వేం ఆశిస్తున్నావు? నేను చూడగోరుతున్నాను దావీదు కుమారుడా, అయితే చూడు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్.
ఒక్క మాట మాత్రమే సెలవిచ్చాడు. అయితే దేవుని సంగమా, మనకు ఆ సజీవమైన దేవుడు సజీవమైన వాక్కులు, సజీవమైన మాటలు అనేకములు కలుగజేశాడు. అక్కడ ఆ పుట్టుకతో అంధుడైన వాడితో ఒక్క మాట చూడు అన్నాడంతే. ఇదే నజరేయుడైన యేసును కొందరు నమ్మలేదు, విశ్వాసం ఉంచలేదు. కొండ పైనుంచి కిందకు పారవేద్దామనుకున్నారు. అయితే ఆయన దారిలో ఆయన వెళ్ళిపోయాడు. అయితే పుట్టుకతో అంధుడైన వాడు, ఎన్నడూ ఎవరిని చూడనివాడు, అక్కడికి అప్పుడు కూడా అతన్ని చూడనివాడు, అయితే అతని గురించి వినినవాడై, విశ్వాసం ఉంచినవాడై, ఓ దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేసి, పుట్టుకతో అంధుడైన వాడు శ్రేష్టమైనటువంటి చక్కటి నేత్రములు గలవాడిగా, కన్నులు గలవాడిగా, తెరవబడిన కన్నులు గలవాడిగా మారాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, అప్పటి వరకు అతను బిచ్చమెత్తుకునేవాడు, అప్పటి వరకు అతను గుడ్డివాడిగా, అంధుడిగా, ఒకరి మీద ఆధారపడేవాడు, ఒకరిని ఆశ్రయించేవాడు, ఒకరి సహాయం కోరేవాడు. ఎప్పుడైతే దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నాడో, ఎప్పుడైతే దావీదు కుమారుడు అతన్ని కరుణించాడో, ఎప్పుడైతే మన ప్రభువైన యేసు అతన్ని కరుణించాడో, ఆ తరువాత ఎవరి మీద అతను ఆధారపడవలసిన అవసరం లేని స్థితిలోనికి దేవుడు అతడిని తీసుకుని వెళ్ళాడు. ఇంకా ఎన్నడూ మునుపటి వలె ఉండని స్థితిలోనికి ఆ అంధుడన గుడ్డివాడిని దేవుడు తీసుకొని వెళ్ళాడు. ప్రభు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, సంఘముతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నా సంఘమా, నా కుమారుడా, నా దైవజనుడా, నా సేవకుడా, ఆయన నీతో, నాతో, అందరితో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, మీ పరిచర్య, ఇదిగో నేను మీకు అప్పగించిన పరిచర్య మునుపటి వలె ఉండదు అని మాట్లాడుతున్నాడు. మునుపటి వలె ఉండదు అని మాట్లాడుతున్నాడు. మీ స్థితి మునుపటి వలె ఉండదు అని, ఇంకెన్నడూ మునుపటి వలె ఉండదు. ఇదిగో నేను 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 మిమ్ముల ఎడల మీ మధ్యలో కార్యము చేయడం ప్రారంభించానని మాట్లాడుతాం. విశ్వసించిన వారు దేవుణ్ణి స్తుతించండి, విశ్వసించిన వారు దేవుణ్ణి గణపరచండి. దేవుడు నమ్మదగినవాడు. అబ్రహాము కాలంలో ఉన్నట్టే, అపోస్తుల కాలంలో ఉన్నట్టే, ఇదిగో నేడు మన మధ్యలో ఆయన ఉన్నాడు. అదే ప్రేమ, అదే కనికరము, అదే దయ, అదే వాత్సల్యము, అదే ప్రభు మన మధ్యలో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. దేవుని సంగమా, మునుపటి మందిరపు మహిమ కన్నా కడవరి మందిరపు మహిమ బహు ఎక్కువ అవబోతుంది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హగ్గయి 2:7, 8, 9 వచనాల్లో. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపనను గ్రహించదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలలో దేవుడు సంఘముతో మాట్లాడుతున్న మాట. 40 దినములుగా మనము చేసిన ప్రార్థనలకు ప్రతిగా ఫలముగా ఆయన మనకు ఇస్తున్న వాక్యం ఏమిటంటే, నేను మీ మధ్యలో సమాధానము నిలుపబోతున్నాను, నేను మిమ్ములను తల ఎత్తబోతున్నాను, నేను మీ కొమ్మును ఎత్తబోతున్నాను, మునుపటి వలె మీరు ఉండరు, మీ మందిరపు మహిమ, మీ పరిచర్య మహిమ నేను హెచ్చించబోతున్నాను అని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. దిస్ ఈజ్ ఎ ప్రాఫిటిక్ మెసేజ్. ఇది ప్రవచనాత్మక సందేశం. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, తమ్ముడు, చెల్లి, నాన్న, బిడ్డ, ఎక్కడి నుంచి నువ్వు చూస్తున్నావో
యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎక్కడి నుంచి నువ్వు వీక్షిస్తున్నావో, కానీ దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు, దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, దేవుడు మాట్లాడే దేవుడు. ఆ రోజు అంధుడు దావీదు కుమారుడా కరుణించంటే ఆగిన ఆ దేవుడు నిన్నెందుకు కరుణించకుండా వెళ్తాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించన్నప్పుడు ఆయనను కరుణించిన దేవుడు నిన్నెందుకు తృణీకరిస్తాడు? నీకు ఇష్టమైతే శుద్ధిని చేయి ప్రభువా అన్నప్పుడు కుష్టి వ్యాధి గలవాన్ని శుద్ధిని చేసిన దేవుడు నిన్నెందుకు తృణీకరిస్తాడో, నిన్నెందుకు దూరం పెడతాడో? ఇదిగో ఆయన దొరుకు కాలమందు వెతుకుడి. ఆయన సమయం మనకి అనుగ్రహించాడు. ఆయనను బిగ్గరగా, మక్కువగా, మెక్కిలిగా, ప్రేమతో ఆయన సన్నిధిలో గోజాడుతూ, దేవా దేవా నన్ను కనికరించు, నాతో మాట్లాడు, నీ హస్తము నా పైన ఉంచు, నీ సన్నిధి నాకు దయచేయి అని అడిగినప్పుడు ఆయన ఎందుకు మిమ్మల్ని విడిచిపెడతాడో, మిమ్మల్ని తక్కువ చేస్తాడు? ఆయన అంటున్నాడు, నేను మీ పరిచర్య రూపురేఖలు మార్చబోతున్నాను. అంత్య దినములలో నా ఆత్మను అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనం కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆమేన్. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాల మీదను నా ఆత్మను కుమ్మరించును గనుక వారు ప్రవచించెదరు. ఆమేన్, 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 ఆమేన్. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. చెప్పండి నోటితో, ప్రవచించెదరు. పౌలు అంటున్నాడు, కొరింథీయులకు రాస్తూ పౌలు అంటున్నాడు, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకొనును. 1 కొరింథీ 14వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకోను గాని ప్రవచించువాడు సంఘంలో క్షేమాభివృద్ధి కలుగజేసుకోను. ఆయన అంటున్నాడు, భాషతో మాట్లాడుకునేవాడు తనకు క్షేమాభివృద్ధి కలగజేసుకుంటున్నాడు. అయితే తను దేవుడితో మాట్లాడుతున్నాడు, మర్మములు మాట్లాడుతున్నాడు, కానీ తనకు క్షేమాభివృద్ధి కలగజేసుకునుచున్నాడు. అయితే ప్రవచించువారు సంఘమునకు క్షేమాభివృద్ధి కలగజేయును. మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచించవలనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థం చెప్పితేనే గాని వానికంటే ప్రవచించువాడు శ్రేష్ఠుడు. అయితే భాషలు తక్కువ చేయడం లేదు. సహోదరులారా ఆలోచించుడి. భాషలతో మాట్లాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనైనను, జ్ఞానోపదేశము చేయవలనైనను, ప్రవచింపవలనైనను, బోధింపవలనని అయినను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వల్ల మీకు ప్రయోజనం. జీసస్ ఆయన ప్రవచించాలనుకుంటున్నాడు, భాషలతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన సంఘాన్ని ఆశీర్వదించాలి, ఫలింపచేయాలి, సంఘానికి బోధించాలి, సంఘానికి జ్ఞానోపదేశం దయచేయాలి, మాట్లాడాలి. అయితే దేవుని సంఘమా, ప్రవచించడానికి ఆశపడండి అని చెప్తున్నాడు. మాట్లాడడానికి ఆశపడండి. అయితే దుష్టుడు ఏమని ఆలోచిస్తాడంటే, దుష్టుడు కూడా అలాంటి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. దుష్టుడి ఆలోచన అంతా ఎలా పనిచేస్తుందంటే, ఒక దినాన ఒక మీటింగ్ ఏర్పాటు జరిగింది. ఆ మీటింగ్ ఎవరికి అంటే, దూతలకు మన ప్రభువుకు ఒక మీటింగ్ ఏర్పాటైంది. ఇది పరలోకంలో కాకపోయి ఉండవచ్చు, కాదని నేను చెప్పగలుగుతాను. ఇది పరలోకంలో కాదు, ఇది నిశ్చయముగా నేను చెప్పగలను. అయితే మరి చోట ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేయడం అయింది.
ఆ సమావేశానికి దూతలందరూ హాజరైనప్పుడు అపవాది అయిన సాతాను కూడా అక్కడ హాజరైనాడు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూసినట్లయితే, యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడు యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు అయినా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడను లేడు. నిష్కారణముగా అతని పాడు చెడువు నీవు నన్ను ప్రేరేపించినను. అతడు ఇంకా తన యథార్థతను వదలగా. ఇదివరకు ఒకసారి ఇది జరిగింది. ఇది 2వసారి మరల జరగబోతుంది. ఇదివరకు ఏం జరిగిందట? నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను, అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగానున్నాడుగా. అంటే ఈ మీటింగ్కు ముందే అపవాది అయిన సాతాను నీ దాసుడైనటువంటి యోబు విషయమై నాకు అనుమతిస్తే అతన్ని నేను భ్రష్టుడిగా, నిన్ను దూషించువాడిగా చేస్తానని ప్రయాసపడినాడు. కానీ నిలువలేకపోయినాడు. యోబు తన నీతిని, తన యథార్థతను వదలక నిలకడగానున్నాడట. అపవాది మరల ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకోసారి 5వ వచనం చూసినట్లయితే, ఇంకొకసారి నీవు చేయి చాపి, ఇంకొకసారి అంటే ఇదివరకు ఒకసారి జరిగింది, ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనేను. పరిశుద్ధాత్ముడు చేత నింపబడిన తర్వాత ప్రవచించే వరం పొందుకుంటారు దేవుని బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ చేత నింపబడితే ప్రవచిస్తారు. అయితే దుష్టుడు ప్రేరేపిస్తే కూడా ప్రవచిస్తారు. దుష్టుడి ప్రేరేపిస్తే ప్రవచనాలు ఎలాగుంటాయో తెలుసా? జాగ్రత్త సుమ. దుష్టుడు ప్రేరేపిస్తే ప్రవచనాలు ఎలాగుంటాయో తెలుసా? నువ్వెన్నడూ బాగుపడవు. నువ్వు బాగుపడతా అనుకుంటున్నావా? నువ్వు ఎన్నటికీ బాగుపడవు. నేను నాశనం అవుతాను, నువ్వు నాశనం అవుతావు. నువ్వు నశించిపోతావు, నేను నశించిపోతావు. నీకు మరణము తథ్యము, నాకు మరణం తథ్యము. నాశనమే వారి నోట్లో వస్తుంది. దుష్టుడు ప్రేరేపిస్తే ప్రవచించే ఆ దురదగల పెదవులు, ఆ నాలుక ఏమిటంటే నాశనము. అయితే పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తే వచ్చే ప్రవచనము వేరు. దుష్టుడు ఆత్మ చేత నింపబడినప్పుడు కూడా ప్రవచిస్తారు. ఆ ప్రవచనం ఏంటో తెలుసా? నాశనము, దూషణ, ఎదుటి వారి మీద దూషణ, వారి మీద వారు దూషణ. సంసోను దేవుడి ఆత్మ వెడలిపోయిన తర్వాత సంసోను ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నన్ను ఒక్కమారు కనికరించి నా బలము నాకు ఇవ్వు. వీరందరిని చంపి నేను చనిపోతా. ఎందుకు ఆ మాట అన్నావు నువ్వు? దేవుని ఆత్మ నీ మీద నుండి తొలగిపోయింది కాబట్టి నువ్వు ఎలాగ ఆశీర్వాదాలు పలకగలుగుతావు? ఇదే కదా నీ జీవితం. ఈ గడియ నుండి మొదలవును గాక. ఒకసారి మీ కుడి చేయి ఎత్తండి, ఈ పెదవుల మీద పెట్టండి, పెదవుల మీద పెట్టండి. పెట్టారా? ఓకే, ప్రార్థన చేస్తాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దూషణ, శాపము మాట్లాడు పెదవులు యేసు నామములో నీ సన్నిధి, నీ ఆత్మచేత నింపబడినవై ప్రవచించు పెదవులుగా మారునుగాక. ఈ గడియ మొదలుకొని నీ బిడ్డలు ప్రవచించు వారిగా ఉందురుగాక. దూషణ, శాపము వారి పెదవుల నుండి బయటికి రాకపోవునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
నేను నేను నిన్ను దూషించి నిన్ను విడిచిపోయేటట్టు చేస్తాను. సవాల్ చేస్తున్నాడు. ఎవరు? అపవాది అయిన సాతాను. ఎవరితో? ప్రభువుతో. నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. నా వైపు చూడండి అందరూ. యోబు ఎక్కడున్నాడు? యోబు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడా? పరలోకంలో ఉన్నాడా? భూమి మీదనే ఉన్నాడుగా. ఇక్కడ అపవాది ఏమంటున్నాడు? నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. అంటే నీతిమంతులు ఎవరి ఎదుట ఉన్నారు? ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఎక్కడున్నారు నీతిమంతులు? దేవుని సముఖంలో, దేవుని ఎదుట. నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోయేటట్టు చేస్తాను. అంటే సంగమా, దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, నువ్వు 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 దేవుని బలంగా పట్టుకుంటావో, నువ్వు యథార్థంగా పరిశుద్ధంగా జీవించడం కొరకు ఆయన మీద ఆధారపడతావో, నువ్వు ఎవరు ఎదుటున్నావో తెలుసా? ఆయన నివాసంలో ఉన్నాడు. కానీ అపవాది అంటున్నాడు, నీ సముఖమున, నీ ఎదుట నిన్ను దూషించి నిన్ను విడిచిపోయేటట్టు చేస్తాను. అంటే నీతిమంతులు ఎక్కడుంటున్నారు? యథార్థవంతులు ఎక్కడుంటున్నారు? దేవుని సముఖంలో. ఆమేన్. నువ్వు యథార్థవంతురాలివి కాబట్టి, నువ్వు యథార్థవంతుడు కాబట్టి నువ్వేమని నమ్మాలో తెలుసా? నేను దేవుడి సముఖంలో ఉన్నాను. ఆమేన్. ఈ పెదవులకు ఇచ్చకపు మాటలు ఇవ్వద్దు. ఈ పెదవులకు అబద్ధాలు ఇవ్వద్దు. ఈ పెదవులకు శాపాలు ఇవ్వద్దు. ఈ పెదవులకు సనుగుడులు ఇవ్వద్దు. ఏదైనా నీకు అనిపించినప్పుడు, ప్రభువా నాకు నొప్పి కలుగుతుంది, యేసయ్యా నాకు సహాయం చేయి. దుష్టుడు నిన్ను టార్గెట్ చేసి ఏం చేస్తాడు? నీ నోట్లోంచి నీ మీద శాపం. ఇక్కడ సంసోను ఎందుకు చచ్చాడు? వాడు దరిద్రుడిలాగా, పాపిష్టోడిలాగా ఎందుకు చనిపోయాడు? దేవుడికి బలము తక్కువై కాదు, దేవుడి సామర్థ్యం తక్కువై కాదు, దేవుడు కనికర సంపన్నుడు కాకనో కాదు. అతడు తన నోట నుండి తన మీద మరణం ప్రకటించుకున్నాడు. దేవా నన్ను కనికరించి తిరిగి నా బలము నాకివ్వు, వీళ్ళను చంపి నేను. ఇక్కడ అపవాది అంటున్నాడు, నీ సముఖమున, నీ ముఖము ఎదుట నిన్ను దూషింపి. ప్రైజ్ ది లార్డ్. నేను అలా చేస్తా. అయితే అక్కడ ఏం జరుగుతుంది? చదవాలి కిందకి ఇంకా వేగంగా. అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతని ప్రారంభం అతన్ని ముట్టవదని సెలవిచ్చెను. కాబట్టి అప్పాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాల మొదలుకొని నడినెత్తి వరకు బాధ గల కురుపులతో యోగును ముట్టెను. అతడు ఒళ్ళు గోపుకొనుటకై బూరపెంకు తీసుకొని బూరదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నేను ఇంకా యథార్థతను వదలక విందువా? దేవుని దూషించి మరణం కమ్మనెను. ఎవరిని వాడుకుంటున్నాడు ఇక్కడ? అపవాది ఎవరిని వాడుకుంటున్నాడు? ఎస్, వాడు కొంత విజయం సాధించడానికి వచ్చేసాడు. ఎట్లా అంటే 99% వాడు సక్సెస్ అయిపోయాడు. ఇంకా అంతా నాశనం చేశాడు, చేయాలనుకున్నదంతా చేశాడు. ఈయన శరీరాన్ని మొత్తి ఎన్ని రోగాలు, ఎట్ల నొప్పులు, ఆ చర్మము, పండ్లు, ఓ ఓ ఓ ఏం చెయ్యాలో చేసి చివరిగా ఎవరి నోట్లో? భార్య నోట్లో. ఎవరి భార్య? యోబు భార్య. యోబు భార్య నోట్లో ఏ మాట అది? దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. ఆయన అంటున్నాడు, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. భార్య ఏం చేస్తుంది? భార్య ఏం చేస్తుంది? దేవుణ్ణి దూషించి మరణం పొందుకో అంటుంది. ఆయన అంటున్నాడు, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు మూర్ఖురాలు అందుకే శాపం పలుకుట మూర్ఖత్వము. శాపం పలుకుట, చెప్పండి, శాపం పలుకుట, శాపం పలుకుట మూర్ఖత్వం. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? ఇల్లును కట్టుకుంటుంది. మూర్ఖురాలు
ఓ, నెత్తి మీద చేయబెట్టుకోండి ఒకసారి అట్లా. నేను ఎన్నడూ మూర్ఖురాలుగా ఉండక పోవుదునుగాక. ఆమేన్. నేను జ్ఞానవంతురాలునై నీ సన్నిధిలో నిత్యము నిన్ను స్తుతిస్తూ ఉందునుగాక. ఆమేన్, ఆమేన్. అపవాది టార్గెట్, అపవాది లక్ష్యము యోబు దూషించాలి, యోబు దేవుణ్ణి దూషించాలి, యోబు దేవుణ్ణి దూషించాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాన్న జాగ్రత్తగా అర్థం చేసుకో. నువ్వు దేవుణ్ణి నమ్మినప్పుడు, దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నప్పుడు, నువ్వు గట్టిగా పట్టుకుంటే నీలో మాత్రం వాడు ఏం చేయలేడు. ప్లీజ్, నీలో మాత్రం ఏం చేయలేడు. కానీ నిన్ను వెర్రివాడిలాగా చేయడానికి ఏం చేస్తాడో తెలుసా? నీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం మొత్తం మారుస్తాడు. జాగ్రత్తగా వినండి. నీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం మొత్తం మారుస్తుంటాడు. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు, వావ్, వండర్ఫుల్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్. దావీదు ఓ చక్కటి మనసు కలిగిన వాడు. దావీదు దేవుడి హృదయానుసారుడు, యథార్థవంతుడు, నమ్మకస్తుడు దేవుడికి. దావీదు ఎంతో గొప్ప భక్తి గలవాడు, ఎంతో గొప్ప ఆరాధికుడు, 7 మార్లు ప్రార్థన చేసే గొప్ప భక్తుడు. అయితే దావీదుని ఏం చేయలేదు, కానీ దావీదు కళ్ళ ఎదుటకు వాడు బెత్షెబా తీసుకొచ్చాడు. దావీదు కళ్ళ ఎదుటకు బెత్షెబాను తీసుకొచ్చాడు. దావీదు కళ్ళ ఎదుటకు బెత్షెబాను తీసుకొచ్చాడు. పేతురుని ఏం చెయ్యలేక, పేతురు పక్కన గాలి అలల శబ్దం వినిపిస్తున్నాడు. పేతురుని ఏం చేయలేదు, గాలి అలల శబ్దాన్ని వినిపిస్తున్నాడు. దావీదుని ఏం చేయలేడు, దావీదుకు బెత్షెబాను చూపిస్తున్నాడు. యోబునేం చేయలేక, యోబు మనసు మార్చలేక, యోబు హృదయం మార్చలేక, యోబు నోటిలో మాటలు మార్చలేక, యోబు చుట్టుపక్కల ఉన్న వాతావరణం మొత్తం మార్చేశాడు. చిట్ట చివరి ప్రయత్నం వాడు చేసేది, యోబు భార్యను వాడు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, భక్తుడైన యోబు భార్యను వశపరుచుకొని ఆమె ద్వారా కూడా మాటలు విడుదల, అయినా కూడా ఈయన చెల్లించడం లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చలించడం లేదు. దేవుని బిడ్డ, దేవుని సంగమా, కడవరి మందిరపు మహిమ అత్యధికమవుతుంది, ఎక్కువ అవుతుంది. సైన్యములకు అధిపతి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఎందుకు సెలవిస్తున్నాడు తెలుసా? ఎందుకంటే ఆయన ఆత్మ మన మీద కుమ్మరిస్తున్నాడు. బలముగా ఆయన ఆత్మ మన మీద కుమ్మరిస్తున్నాడు, బలముగా కుమ్మరిస్తున్నాడు. దాసుల మీద, దాసురాండ్ర మీద నా ఆత్మను కుమ్మరించదను. వాళ్ళు ప్రవచిస్తారు. మరి నువ్వు ప్రవచిస్తున్నావా? ఏం ప్రవచిస్తున్నావు నాన్న? ఏం ప్రవచిస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఇంట్లో సరుకులు తక్కువైనప్పుడు ఏం మాట్లాడుతున్నావు? బ్యాంకులో డబ్బులు తక్కువ ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నావు నాన్న? అప్పుల వాళ్ళు నేను అడుగుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నావు? నీకు సరిపోయినంత నీకు ఆదాయం సరిపోతలేదు, దొరకనప్పుడు ఏం మాట్లాడుతావు? తమ్ముడు, చెల్లి, దేవుని బిడ్డ, నీ భర్త గురించి ఏం మాట్లాడుతున్నావు? నీ భార్య గురించి ఏం మాట్లాడుతున్నావు? నీ మీద నువ్వేం మాట్లాడుతున్నావు? మారవా? ఎప్పటి వరకు ఇంకా ఈ పాపిష్టి బతుకు నీకు? ఎప్పటి వరకు ఈ బతికి ఇంకా నిత్య నరకంలో కాలడానికి, ఇంకా ఆ గుంతలో నోతిలో పడటానికి ఎన్ని రోజుల వరకు ఇంకా నీ నోటి నిండా శాపవచనాలు పెట్టుకొని ఆ పురుగుల బడిన పెంట కుప్పవలే నీ నోటిని ఎందుకు మార్చుకుంటున్నావు? శాపవచనాలు మాట్లాడుతూ. జీవము గల దేవుడు ఆయన వాక్కును, ఆయన ఆత్మను, ఆయన అభిషేకమును కడవరి సంగమునకు ఇవ్వటానికి ఇష్టముగా ఉన్నాడు ఆయన.
పేతురు అంటున్నాడు, అదే నోటితో దేవుణ్ణి స్తుతిస్తారు, అదే నోటితో శపిస్తారు. ఎట్లా మీకు సాధ్యమవుతుంది? ఒకే ఊటలో తీయటి జలగల నీళ్ళు, అదే ఊటలో ఉప్పు నీరు ఊరుతాయా? ఒకే అంజూరపు చెట్టుకు తీయని ద్రాక్ష మరియు కారు ద్రాక్ష కాస్తాయా? మరి మీ నోటిలో ఎందుకు అలా కలుగుతున్నాయంటే, ఒక గడియలో పరిశుద్ధాత్ముడి మీద అనుకుంటాను నేను, మరొక గడియలో సాతానుడి సహాయం పొందుకుంటాను నేను. ఇది పాపిష్టి బతుకో, ఇది నిలువెచ్చని బతుకు, ఇది రెండు యజమానులకు దాసుడిగా ఉండే పాపిష్టి బతుకు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేడు. అయితే వాడు ఒకడికి న్యాయం చేస్తాడు, ఒకడికి అన్యాయం చేస్తాడు. ఇద్దరికి న్యాయం చేయలేదు. అందుకని ఒక్కడికి యజమానుడుగా ఉండు. అయితే అది నువ్వు సిరికుంటావా, ప్రభువుకుంటావా? అయితే లోకానికి ఉంటావా, సంఘానికి ఉంటావా? అయితే ప్రభువుకు పరిశుద్ధాత్ముడికి ఉంటావా, దుష్టుడు దురాత్మైన దయ్యానికి ఉంటావా? పరిశుద్ధాత్మ ప్రవచన వాక్కు నీ నోట్లో ధరింపజేసుకుంటావా, దుష్ట దురాత్మ శాపవచనాలు నీ నోట్లో ధరింపజేసుకుంటావా? ఎమోషన్స్ నాశనమగును గాక, మీ ఎమోషన్స్ యేసు నామములో కాలిపోవును గాక, మీ ఎమోషన్స్ నాశనమగును గాక, ఎమోషన్స్ కాలిపోవును గాక. ఏం చేస్తున్నాడు సాతానా? భావోద్వేగాలకు గురి చేస్తున్నాడు. యోబు ఏం బ్రతుకయ్య అనేది. స్నేహితులు నిన్ను దూషించి వెళ్ళిపోయారా? అన్నీ బాగున్నప్పుడు నీతో ఎంతమంది స్నేహితులు? ఏం పాపం చేశాడో, ఏం కర్మరా వీడిది అనుకుంటున్నారా నీ స్నేహితులు? చూసావా, చిట్ట చివరికి నీ భార్య కూడా నిన్ను దూషించిందే. ఏం బ్రతుకునేది? ఇంతకన్నా చావే మేలు కదా. ఎలాంటి భావోద్వేగాలు, ఎలాంటి ఎమోషన్స్. అయితే అప్పుడు ఆయన, ఓ దేవా, ఇంత పాపిష్టి బతుకు నాకు ఎందుకు ఇచ్చావు, దీనికన్నా నాకు మరణం మేలు కదా అన్నాడా? హల్లెలూయా. ఆయన అనలేదు. అందుకే యోబు తిరిగి మరలా రెట్టింపైన ఆశీర్వాదం సమకూర్చుకున్నాడు. ఆమేన్. మన పరిచర్యలో కూడా దేవుడు అట్లాంటి కార్యాలు చేయబోతున్నాడు. ఇప్పటి వరకు అపవాది దొంగిలించిన ఆత్మలు 7 స్ట్రేట్ల ఆత్మలు తిరిగి దేవుడు తీసుకొస్తున్నాడు. ఇప్పటి వరకు అపవాది దొంగిలించిన ఆత్మలకు ప్రతిగా 7 రెట్ల ఆత్మలు తిరిగి దేవుడు తీసుకొని వస్తున్నాడు. అపవాది వచ్చి అప్పగించు లాంటి కార్యాలు జరగబోతున్నాయి దేవుడు. జీసస్ నేమ్. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడుని మనము అనుభవింపదగదా అనెను. ఈ సంగతులు ఏ విషయమందునో యోబు నోట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చేయి పెట్టండి. పెట్టారా? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. నాతో చెప్పండి. నా నోటి వలన, నా మాట వలన నేను ఎన్నడూ నా వారిని, నన్ను, సంఘమును, ఇతరులను శపించకపోవుదును గాక. శాపవచనములు నా నోట రాకపోవును గాక. జీవము, సత్యము, మేలు, ఆశీర్వాదము, దీవెన నా నోట పలుకునుగాక, పలుకుదునుగాక. ఇది ఏ విధి నాకు కలుగునుగాక యేసు నామములో. ఆమేన్. దిస్ ఇస్ ఎ ప్రాఫిటిక్ మెసేజ్. ఇది ప్రవచనాత్మక సందేశం. ప్రైజ్ ది లార్డ్. డే బై డే, డే బై డే, డే బై డే. నేను అనేక దినములు మనం ప్రారంభమై నుంచి చూస్తున్నాను, నేను కూడా గమనిస్తున్నాను. ప్రభువు రోజు వెంబడి రోజు ప్రభువు లేపుతూ ఉన్నాడు. ఎలాగంటే కృప నుండి అధిక కృప, మహిమ నుండి అధిక మహిమ, ఎలాంటి వాక్కులతో మనల్ని బలపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా,
అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మ కుమ్మరించెదను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదను గనక వారు ప్రవచించెదరు. పౌలు అంటున్నాడు, మీరు ప్రవచించే వారు కావాలని నేను ఎక్కువగా ఆశపడుతున్నాను. ఎస్, మీరు ఎక్కువ ప్రవచించాలి. ఎందుకంటే అవి నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నెరవేరుస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రాహాబు వేశ్య ఎరికో పట్టణపు గోడల మీద తన నివాసం. రాహాబు వేశ్య ఎరికో పట్టణపు గోడల మీద తన నివాసం. వేగుల వారు వచ్చినప్పుడు, వేగుల వారిని కలుసుకున్నప్పుడు, మీరు మా దేశం మీదకి వచ్చినప్పుడు మాకు ఏ హాని చేయవద్దని, మా కుటుంబానికి ఏ హాని చేయవద్దని, నా కుటుంబానికి నా పరివారానికి ఏ హాని కలగవద్దని నాకు వాగ్దానం చేయండి అని అడిగింది. ఎవరు? రాహాబు అనే వేశ్య. ఎవరిని? వేగుల వారిని. ప్రభుని అడిగిందా వేగుల వారినా? వేగుల వారిని అడిగింది. వేగుల వారు ఏం చేశారు? మాట ఇచ్చారా లేదా? నెరవేర్చబడిందా వారికి పట్ల? రాహాబు వేశ్య తన కుటుంబాన్ని రక్షించుకుందా లేదా? కాపాడుకుందా లేదా? వేగుల వారు మాటిస్తే దేవుడు నెరవేర్చాడా లేదా? దేవుడు మాట ఇచ్చాడా? రాహాబుకు వేగుల వారు మాట ఇచ్చారా? వేగుల వారు మాట ఇచ్చారు. కానీ దేవుడు నెరవేర్చాడా? ఇదే మాట, జీవము గల దేవుడి దాసుడిగా నేను మాటిస్తున్నాను, దేవుని ప్రతినిధిగా, దేవుడి పక్షముగా, దేవుడి దాసుడిగా నేను మాటిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో దేవుడి ప్రవక్తగా ఈ మాట పలుకుతున్నాను. ఎందరెందరైతే ప్రభుకి అప్పగించుకుంటున్నారో ఇది నాన్న, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా చూస్తూ, దేవుని బిడ్డ, నాన్న, తమ్ముడు, చెల్లి, యవన బిడ్డ, యవనస్తురాలా, ప్రభు వైపు చూస్తూ ప్రభుకి నువ్వు అప్పగించుకుంటున్నావు. దేవా దేవా దేవా, నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు, ప్రవచించు వరములు నాకివ్వు అయ్యా. సంఘము కొరకు, కుటుంబము కొరకు ప్రవచించుదానిగా నన్ను చేయి, ప్రవచించువాడిగా నన్ను చేయి నాయనా, నన్ను నిలబెట్టు, నీ పరిచర్యలు నన్ను వాడుకో అని ఆశపడు ప్రతి ప్రాణమును, ఆశపడు ప్రతి దేవుని బిడ్డను యేసు నామములో ఈ మాట విడుదల చేస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో జీవము గల దేవుడి ఆత్మ నింపుదల కలుగును గాక. నిశ్చయముగా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారై ప్రవచించు వారిగా ఉందురుగాక. కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందురుగాక, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉందురుగాక. శాప వచనములు మీ నోట రాకపోవునుగాక, శాపములు మీ నోట పలకకపోవుదురుగాక, మీ మీదను పలకకపోవుదురుగాక, సంఘము మీద పలకపోవుదురుగాక, కుటుంబం మీద పలకకపోవుదురుగాక. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింపజేయునుగాక యేసు నామములో. ఆమేన్, 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 ఆమేన్. జీసస్. ఎస్టర్డే ప్రాఫిటిక్ సండే. హల్లెలూయా. నిన్నటి ఆదివారం ప్రవచనాత్మక ఆదివారం. సోమవారం కూడా అలాగనే సేమ్ మార్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. యజమానుడా, దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాతో మాతో నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ మాటలలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మునుపటి వల్లి వాళ్ళు ఉండకుండానట్లు నూతన పరచబడిన వారై నీ మహిమలో నిశ్చయముగా బిడ్డలు వర్ధిల్లుదురుగాక. స్త్రీలు, పురుషులు, యవ్వనులు, తండ్రి, బాలులు, బాలికలు, వృద్ధులు వర్ధిల్లుదురుగాక. వృద్ధులు కలలు కందురుగాక, యవ్వనులు దర్శనం చూచుదురుగాక, బిడ్డలు ప్రవచించుదురుగాక. కుటుంబాల మీద, వారి గృహాల మీద, వారి జీవితాల మీద, దేవుడు నీవిచ్చిన బాధ్యత మీద, వాక్ ప్రవచనం మీద వారు ఆశ కలిగి జీవించుదురుగాక.
వర్ధిల్లుదురుగాక. నీ దాసుడిగా బిడ్డలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.